మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ఈ వీడియోని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మనము యేసయ్య యొక్క రెండవ రాకడ యొక్క ప్రాధాన్యత, మనం ఎందుకని యేసయ్య రెండవ రాకడ గురించి అంతగా నేర్చుకోవాలి లేకపోతే సిద్ధపడాలి అన్న అంశాన్ని మనము నేర్చుకుందాం. యేసయ్య యొక్క మొదటి రాకడ, ఫస్ట్ కమింగ్, లేకపోతే ఈ భూమి మీదకి మొట్టమొదటిసారిగా యేసయ్య వచ్చేటప్పుడు ఒక్కసారిగా ఆయన రాల. కొన్ని సంవత్సరాల క్రితం నుంచి, లేకపోతే కొన్ని వందల సంవత్సరాల క్రితం నుంచి అనేక మంది ప్రవక్తలు, అనేక మంది చాలా మంది దేవుని యొక్క భక్తులు ఆయన రాకడ గురించి చెప్పుకుంటూ వచ్చారు. తర్వాత ఆయన రాకడ వచ్చింది. ఆయన ఈ లోకానికి వచ్చాడు, మనందరి కోసం ఆయన శిలువలో చనిపోవడం జరిగింది. తిరిగి లేచి తండ్రి కుడి చేతి వైపున కూర్చొని ఇప్పుడు ఆయన మన పక్షాన విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. తిరిగి ఆయన ఇక రెండవ రాకల్లో రాబోతున్నాడు. ఆయన వస్తున్నాడు అనేది కూడా కొన్ని వందల సంవత్సరాల నుంచి చెబుతూనే వస్తున్నారు. చూడండి, మత్తయి సువార్తలో కానీ యోహాను సువార్తలో కానీ యేసయ్యే స్వయాన ఆ రెండవ రాకడ గురించి చెప్పాడు. ఇక అపోస్తుల కార్యంలో అయితే ఆ గ్రంథంలో డైరెక్ట్గా ఏంజల్స్, దేవదూతలే చెప్తారన్నమాట, ఆయన ఎలా వెళ్ళాడు అలా వస్తాడు, మీరు ఎదురు చూస్తూ ఉండండి అని. అంతేకాదు, చాలా విచిత్రం ఏంటంటే తెస్సలోనికి రాసిన మొదటి పత్రికలో ప్రతి అధ్యాయంలో ఆయన రాకడ గురించి వ్రాయబడి ఉంటుంది. తెస్సలోనికి రాసిన మొదటి పత్రికలో 5 అధ్యాయాలు ఉంటాయి. ప్రతి అధ్యాయంలో ఆయన రాకడ గురించి ఖచ్చితంగా వ్రాయబడి ఉంటుంది. ఇక లాస్ట్లో ఆ యొక్క మనం చూస్తే పద్మాస్ దీపంలో ఆ యొక్క రచించబడిన గ్రంథము ప్రకటన గ్రంథాన్ని మనం గమనించినట్లయితే ప్రకటన గ్రంథంలో మొత్తము ఆయన రెండవ రాకడ గురించే ఉంది. అంటే చూడండి, ఆయన మొదటి రాకడ గురించి ఏ విధంగా అయితే కొన్ని సంవత్సరాల క్రితం చెప్పుకుంటూ వచ్చినప్పుడు ఆయన వచ్చాడో, ఈ యొక్క రెండవ రాకడ గురించి కూడా అనేక సంవత్సరాల నుంచి చెప్తూనే వచ్చారు. ఇప్పుడు మనము ఒక విధంగా చెప్పుకోవాలంటే ఇక త్వరలోనే యేసయ్య రాబోతున్నాడు అనే దినాల్లో మనం ఉంటున్నాం. అయితే ఎందుకని దీని ఇంత ప్రత్యేకంగా చెప్తున్నాను, మనం ఎందుకని దీని మీద అంత ఎక్కువగా ఫోకస్ పెట్టాలి, లేకపోతే ధ్యానించుకొని మనం ఆయన రాకడ కోసం ఎదురు చూడాలి అంటే, చూడండి, ఒక నార్మల్గా ఒక చిన్న రాజకీయ నాయకులు కావచ్చు, లేక సీఎం కావచ్చు, వస్తున్నాడు ఒక ఊరికి అంటే ఒక వారం నుంచి ఒక పెద్ద ఎత్తున చాలా ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి. అదే ఒక దేశానికి ఉన్న ప్రధానమంత్రి వస్తున్నప్పుడు ఒక నెల ముందు, లేకపోతే ఎవరైనా సరే ఒక ప్రెసిడెంట్ వస్తున్నారంటే ఒక నెల ముందు, 2 నెలల ముందు, లేకపోతే వాళ్ళ ప్లాన్స్ ప్రకారము ఎవరైనా ఒక పెద్ద అధికారి వస్తున్నాడంటే ముందుగానే ఏర్పాట్లు చేస్తారు. ఎక్కడికి రావాలి, ఆయన వచ్చినప్పుడు ఏమి అడ్డం ఉండకూడదు, ఏమేమి క్లియర్ చేయాలి, ఎలాగ అందంగా డెకరేషన్ చేయాలి, సెక్యూరిటీని ఎవరిని పెట్టుకోవాలి, అసలు ఎలాగా ఉండాలి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రతిదీ చూసుకోవాలి. అదే ఈ సర్వ సృష్టిని చేసిన దేవుడు వస్తున్నాడంటే ఇంకా ఎంత అప్రమత్తంగా ఉండాలి. యేసయ్య రెండవ రాకడ వస్తున్నాడంటే ఆయన వచ్చే రాకడ ఎలాగా ఉంటుందంటే, వచ్చేసిన తర్వాత ఎవరైతే ఆయన పాపములు చేయకుండా పరిశుద్ధంగా జీవిస్తూ ఉన్నారో వాళ్ళు మాత్రమే ఎత్తబడతారు. ఎవరైతే పాపంలో అలాగే నివసిస్తూ ఉంటారో, ఈ లోకానికి అడ్జస్ట్మెంట్ ఇలాగే ఉంటారో వాళ్ళు మాత్రం విడవబడతారు. అలాంటప్పుడు ఆయన వచ్చేటప్పుడు ఎంత జాగ్రత్త తీసుకుంటారు దేవదూతలు కావచ్చు, ప్రవక్తలు కావచ్చు, ఆయన యొక్క శిష్యులు కావచ్చు, లేకపోతే నేటి రోజుల్లో ఉంటున్న దైవ సేవకులు కూడా ఎంత కేర్గా ఉంటున్నారు, ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు కదా. ఇంతగా చేస్తున్నప్పుడు మనం ఏం చేయాలంటే ఆ అప్రమత్తంలోకి మనం వచ్చేసేయాలి. ఏదో మా యొక్క ఏరియాలో ఎవరు చెప్పటం లేదులేండి, లేకపోతే మా సంఘంలో రెండవ రాకడ గురించి చెప్పట్లేదని చెప్పేసి మనం అజాగ్రత్తగా ఉండకూడదు. దేవుని యొక్క రెండవ రాకడ కోసము మనం సిద్ధపడాలని చెప్పి ఇప్పటికే అనేక చోట్ల మనకి వర్తమానాలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికి నీ దాకా రాకపోతే ఈ వర్తమానం నీ దగ్గరికి వస్తుందంటే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఏంటంటే ఆయన వస్తున్నాడు. మనం ఎలా జాగ్రత్త పడాలో తెలుసా? అరే, ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు, నేను పరిశుద్ధంగా ఉండకపోతే నేను ఎత్తబడలేనేమో, ఆయన రాకల్లో నేను వెళ్ళకపోతే విడవబడతానేమో, విడవబడితే చాలా ఘోరంగా ఉంటుంది, కాబట్టి నేను జాగ్రత్తగా ఉండాలని చెప్పి జాగ్రత్తగా వహించే రోజులు ఇవి.
రెండవ రాకడ దినాలు అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, అసలుకి ఆయనకు కోసము ఏర్పరచబడిన వాళ్ళు సైతము వాళ్ళు సాతాను మోసం చేసి వాళ్ళని ఈ లోకంలో ఉన్న పాపాలకి మలిచేస్తుందంట. చూడండి, మళ్ళీ మొదటి వాళ్ళు కడపటి వాళ్ళుగా అవుతారంట, కడపటి వాళ్ళు మొదటి వాళ్ళు అవుతారంట. అంటే బాగా భక్తిలో ఉన్న వాళ్ళు చివరికి వచ్చేసరికి పాపంలో పడిపోవడం, పాపంలో ఉన్న వాళ్ళు జాగ్రత్త కలిగి దేవుని యొక్క రాకడకు ఎదురు చూడడం అలాంటివి జరుగుతూ ఉంటాయి. బహుశా నువ్వు ఏ స్థితిలో ఉన్నావు, ఇప్పటికే మారు మనసు కలిగి ఉండి ఆయన రాకడ కోసం ఎదురు చూస్తున్నావా, లేకపోతే కేర్లెస్గా ఉంటున్నావా? ఒకవేళ కేర్లెస్గా ఉంటే ఆయన రాకడ ఎప్పుడు ఉంటుందో తెలియదు, వచ్చినప్పుడు ఎత్తబడకపోతే మాత్రము తప్పక విడవబడతాం. చాలామంది చెప్తూ ఉంటారు ఆయన రాకడ యేసయ్యను నమ్ముకుంటేనే వెళ్తారు, యేసయ్యను నమ్ముకోకపోతే అని. కాదు కాదు, బైబిల్ గ్రంథం ఏం సెలవిస్తుందంటే యేసయ్యను నమ్మడం అంటే అర్థం ఏంటంటే ఈ లోకంలో ఉన్న పాపాలని విడిచిపెట్టి మనము పరిశుద్ధపరచబడుతూ ఉండడమే. అలా పడాలి అంటే మనము ఎవరిని ఆశ్రయించాలి? మనకి వెలుగు కావాలి అంటే లైట్ని ఆశ్రయించాలి. నీళ్ళు కావాలి అంటే నీరు ఎక్కడ సోర్స్ ఉంటుందో ఆ సోర్సు, ఆ బావి కావచ్చు, ఆ పంపు కావచ్చు, అక్కడ ఆశ్రయించాలి. అదేవిధంగా పరిశుద్ధత మనకు కావాలంటే పరిశుద్ధత ఎక్కడ దొరుకుతుంది మనకి? చూడండి, మనకి ఎక్కడ ఏది దొరుకుతుందో అక్కడికి వెళ్ళి తెచ్చుకుంటాం కదా. పరిశుద్ధత ఎవరిస్తారు అంటే యేసయ్య దగ్గర దొరుకుతుంది పరిశుద్ధత. ఆ పరిశుద్ధత మనం పొందుకోవాలి అంటే యేసయ్య దగ్గరికి రావాలి. అందుకే చాలామంది దైవ సేవకులు ఏం చెప్తారంటే మీరు యేసయ్య నమ్ముకోని అంటే అర్థం ఏంటంటే ఆయన నమ్ముకోకపోతే మనం విడిచిపెట్టబడతాడు అలాంటిది కాదు, కానీ పరిశుద్ధపరచబడుతూ ఉండాలి. ఆయన చెప్పేది ఏంటి? యేసయ్య చెప్పేది ఏంటంటే మీరు పరిశుద్ధపరచబడుతూ ఉండండి. ఒక్కసారిగా మారు మనసు పొందిన వెంటనే పరిశుద్ధులు అవ్వరు. ఒక్కొక్కడిగా తమ పాపములు ఒప్పుకుంటూ చిన్నగా ఆ యొక్క పరిశుద్ధులోనికి ఎదగడమే. ఆయన సహవాసం అన్నా, యేసుప్రభు దగ్గరికి రావాలి అన్నా, ప్రతిరోజు బైబిల్ చదవాలి అన్నా, ప్రార్థన చేసుకోవాలని ఇవన్నీ దేనికోసం అంటే మన పరిస్థితి, మనలో ఉన్న ప్రతి ఒక్క పాపాన్ని విడిచిపెడుతూ రావడమే దాని యొక్క అర్థం అన్నమాట. కాబట్టి ఏమైనా సరే ఒకవేళ నీ మనసులో ఏదైనా అపార్థాలు ఉంటే వాటిని తీసివేసుకొని దేవుని దగ్గరికి వస్తే, లేకపోతే పరిశుద్ధంగా జీవించాలని కోరిక ఉంటే తప్పకుండా దేవుడు ఆయన రాకడలో నిన్ను కూడా తీసుకుని వెళ్తాడు. కాబట్టి ఆయన రాకడ గురించి మనము జాగ్రత్త వహిద్దాం. ఆ రాకడ గురించి మనము సిద్ధం కలిగి ఉందాం. దానికోసం కావాల్సిన ఆలోచన లేకపోతే సంసిద్ధత కోసం మనము ప్రయత్నిద్దాం. అటువంటి కృప దేవుడు మనందరూ దయచేయును గాక. ఆమేన్.